కాలు మొక్తా మీ కాలు మొక్తా అన్నా నేను ఎక్కడికి పోవాలి షర్లపల్లి खत्म बाय बाय टाटा गुड बाय गया చెర్లపల్లి ఎక్కడికి పోవాలి చెర్లపల్లి ఇది ఉంది కదా ఇదేమంటారు ఏదన్నా సురానా ఏం పేరానా నా పేరా నా పేరు రవి గట్టిగా మాట్లాడచ్చావు వినిపించదు రవి రవి నా పేరు రవియా ఏం చేస్తావు ఆహా ఏం లేదు రవి అన్న ఒక చిన్నది ప్రాబ్లం వచ్చింది ఏం లేదు మేము ఏందనంటే ఇట్లా రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాం అనమాట అర్థమైందా ఇక దానికోసం అనే నిన్ను ఎక్కించుకున్నా ఏమన్నా హెల్ప్ చేస్తావేమో అని మేము ఏందనంటే ఇట్లనే రాత్రిపూట వచ్చేపోయేటోళ్ళనే కార్లు ఎక్కించుకొని వాళ్ళని కొట్టి పైసలు గుంజుకుంటాం అయితే అయితే ఎంత ఉన్నాయి జేబులో చెప్పు కుల చేసుకో రూపాయి అంటే మీరే లేకుంటే లేదు సరే నీకు లేవు కదా మాతో డ్రైవర్ నన్ను పట్టుకుందాము వాళ్ళ దగ్గర గుంజుకుందాం నీకు కూడా ఇస్తా అయితే ఆపింది ఆపు ఆపనా ఇదే గల్లి నేను వాచ్మెన్ ఉన్నా నువ్వు చెర్లపల్లి అన్నావు కదా మరి చెర్లపల్లి ఎందుకు వస్తుంది కాదు సార్ వచ్చాడు లేదు ఎవరు వచ్చాడు లేదు అని పైసలు ఎంత ఉన్నాయి చెప్పు ఇప్పుడు ఇచ్చేసేపో ఇగో అది ఓపెన్ కాదు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు పైసలు ఎంత ఉన్నాయి చెప్పు అమ్మతోడు చెప్తాను కదిలినావు అనుకో కూర్చేస్తాను నేను ఇష్టం ఇద్దరు ఆడపిల్లగల నాకు నేను నిజం చెప్తా ఎంత ఉన్నాయి చెప్పు ఏమైంది మీరు బలగురు నేనేదో సరే వెళ్ళిపోయింటే వద్దా ఉన్నాయిగా పైసలు ఉన్నాయి చూసుకోనా చూపి నువ్వు చూపి అరే నేను వాచ్మెన్ ఇద్దరు ఆడపిల్లలు కదా నాకు చూసుకోనా లేవు ఏంది తంబాకు తంబాకు అల్ల నువ్వు మనిషివా పశువు లేవు ఆ జేబులో మొత్తం చూసుకో ఫోన్ ఏం ఫోన్ నాకు చూపి ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ కాదు నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు రాదది లాగేసిన నేను అది తీయాలంటే ఫోన్ చూపి ఒక్కసారి ఏం లేవు నువ్వు ఫోన్ చూపి ఒకసారి ఇద్దరు ఆడపోరు నువ్వు ఫోన్ చూపి ఒకసారి అన్న ఇప్పుడు నువ్వు కదులుతున్నావు నువ్వు వచ్చేసారా అన్న ఇక నా భార్య కూడా ఫోన్ చేసింది చేయని మీ కాలు మొక్తా మీ కాలు మొక్తా అన్నా నేను వాచ్మెన్ గా బతికేటో నేను అమ్మ నాకు వద్దన్నా నాకు ఇద్దరు చేసుకోరాదు ఏం కాదు వద్దు నీకు కూడా పైసలు ఇస్తా మాతో వద్దు అమ్మ వద్దన్నా నేను వాచ్మెన్ నీ కాలు మొక్తా నేనే నీ కాలు మొక్తానా మాతోటి మా దోస్తు ఒకటి రాలేడు ఈ రోజు అందుకోసం మాట్లాడు టెన్షన్ ఏం పడక రమా అక్క అలా పిలిచినా అనుకో మా పెద్ద కాక మీ కాలు మొక్తా నేను కాదు నేను బతికెట్టు మరి మేము ఎట్లా బతకాలి ఇప్పుడు ఆన్లైన్ పిలిచినాం అనుకో పొడిస్తే ఇప్పుడు నేను అనవసరంగా ఇక్కడ ఇంజక్షన్ చేసిన ఇంజక్షన్ చేస్తే కోమలా పోతావు నువ్వు గమ్మును ఏం పేరు నీ పేరు ఏం చేస్తావు వాచ్మెన్ పైసలు ఏం లేవా మొత్తం కుల్లో చెప్పాను నిజంగా అమ్మ తోడు దేవుని తోడు ఏంది గట్టిగా మాట్లాడు అమ్మ తోడు దేవుని తోడు ఏం లేవన్నా ఉంటే చెప్తా ఉంటే మీరు ఒక హ్యాపీ నైట్ తాగిన వస్తానన్నా మరి పైసలు లేని మంది ఎందుకు తాగిన నా భార్య కాడ కొనాలి పోతారు అది వస్తాడు కదా అనుకొని పోతారు అలా మీ వాళ్ళు కాదా నా గుడిసి కాడికి పోని నా గుడిసి కాడికి
ఈడంటున్నావు అబద్ధం చెప్పు. ఏ, అబద్ధం. వదిలేద్దాం అనుకున్నా కానీ వద్దు, ఇగో అబద్ధం చెప్పు. ఈడ 100 గదాలకు నీళ్ళు కొడతా పట్టుకో, నువ్వు అవసరం లేదు. ఆగండి, ఈడ 100 గదాలకు నీళ్ళు కొడతా అన్న. ఇగో ఈడ పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంకోటి కొడతా. ఇగో నాకు 9,000 ఇస్తారు, ఈడ 4,000 ఇస్తారు అన్న. మరి అన్ని పైసలు సంపాదిస్తున్నావు, పైసలు లేవంటున్నావు. ఊరి నుంచి వచ్చి అబద్ధం చెప్పాలి, నిజం చెప్తానా? ఈడ ఆడిస్తారు గీనే ఉన్నది. ఇప్పుడు ఏమంటావు మళ్ళీ? ఇప్పుడు మాతో వస్తావా రావా? నేను రాను, నా భార్య ఒకటి ఏమేమి మేము పోదాం, వద్దాను కార్ తిప్పుతున్నా పోదాం. రావా? వద్దాను. సరే ఫోన్ కానీ ఏం టెన్షన్ ఏం తీసుకోకు, ఏం టెన్షన్ తీసుకోకు. నేను చెప్పేది నువ్వు ఇట్లా ఎప్పుడే గానీ తెలియని వాళ్ళు పిలిస్తే కార్లలో ఎక్కొద్దు. నేను అట్లా నిజంగా జరిగితే ఏం చేస్తావు? చేసేది నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు చెప్పాలి, నెలకి ఎట్లేదన్నా ఓ 15,000 సంపాదిస్తావు. ఇప్పుడు నీ ఫోన్ గుంజుకొని దెంగేసినాం అనుకో, నీకు పోయినట్టేగా పైసలు. ఈ ఫోన్ ఒకటే గుంజుకోరు, కొడతారు, చంపేస్తారు. అట్లా ఎక్కొద్దు కదా. మేము ఇట్లా వీడియోస్ చేస్తుంటాం అంతే, ఏం లేదు. ఈడ చెప్పండి, ఈడ చెప్పు, నువ్వు కూడా చెప్పు. ఇప్పుడు ఎవరు ఎక్కొద్దు, వేరేటోళ్ళ బండ్లో ఎక్కొద్దు తెలియని వాళ్ళ బండ్ల. చెప్పు. ఈడ చెప్పు, ఈడ కెమెరా ఉంది, ఈడుంది, ఈడ కెమెరా ఉంది. చెప్పు. ఎవరు తెలవని ఎక్కొద్దు, తెలియని బండ్లో ఇట్లా వచ్చి పిలిస్తే ఎక్కొద్దు, మోసం చేస్తారు, అన్ని పోతారు. మేము చేసింది కరెక్టా తప్ప? కరెక్ట్ చేసిన అట్లా నమ్మేసి ఎక్కొద్దు కదా. నేను ఎక్కడన్నా ఇంకోసారి ఎక్కొద్దు, ఓకేనా? ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ లో చాక్లెట్ తీసుకో, నెంబర్ కూడా తీసుకో. నెంబర్ ఏమొద్దులే కానీ అట్లా ఎక్కొద్దు, ఓకేనా? అట్లా ఎక్కినావు అనుకో, లాక్ ఓపెన్ చేసి అట్లా ఎక్కినావు అనుకో, నిజంగా ఇట్లా తీసుకుపోయి మనం చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలియదు నువ్వు ఏడికి పోయినావు, అవునా కదా? ఇలా మొత్తం చెట్లే ఉన్నాయి, నిన్ను తీసుకుపోయి కొట్టి చంపేసి అలా పడేస్తే ఎవరు వస్తారు? యూట్యూబ్ లో చూపిస్తాను, నేను చూపిస్తాను. అట్లా ఎక్కొద్దు, ఓకేనా? ఎంత టెన్షన్ పడుతున్నావు? నా భార్య పోతుంది, ఒక్కదాన్ని వదిలేసిపోతున్నావు మళ్ళీ. నేను నడుచుకుంటున్నాను, నేనేమంటున్నా అర్థమవుతుందా? నేను అంటుంది అర్థమైందా నీకు? ఇది మొత్తం చీకటి ఉంది రోడ్డు, నువ్వు మీ భార్యను ఒక్కదాన్ని వదిలేసి నువ్వు ఇట్లా లిఫ్ట్ అడుక్కొని పోతే ఏమన్నట్టు? నీ భార్యతో పోవాలి నువ్వు మళ్ళా. ఇప్పుడు రాత్రిపూట ఒక్క ఆమె ఎట్లా పోతుంది? నేను దింపేస్తాలే మీ భార్య దగ్గర, అట్లా ఒక్కదాన్ని వదిలేయద్దు. అట్లా అర్థమవుతుందా? నేను ఏమంటున్నా, నువ్వు తాగనీక పో, ఎక్కడికైనా పో, ఇంటికి తెచ్చుకొని కావాలంటే. ఇట్లా రోడ్ల పైన వదిలేసి నువ్వు ఎట్లైనా పో, నేను వస్తా పో అనొద్దు. ఇదేం ప్రాబ్లం లేదు వీడియో. మేము ఏంటంటే ఇట్లా జనాల సేఫ్టీ గురించి వీడియో చేస్తుంటాం అంతే, ఓకేనా? ఓకేనా? చూడు, నువ్వు ఈ వీడియో చూస్తే నువ్వు గుర్తుపడతావు, అర్థమైందా? నీకు లైక్ కూడా కొడుతూనే ఉంటాను, కొడుతూనే ఉండు, సరేనా? నిన్ను దింపేస్తా, ఓకేనా? స్టేషన్ ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు కాకా, చెప్పు ఫోన్లో. మీరు మనకు ఇక్కడ చర్లపల్లి దగ్గర ఉన్న నేను ఫారెస్ట్ ఆఫీస్ కాడ అందరికి బాయ్ చెప్పాలా, లైకులు కొట్టాలా, నేను కూడా కొడతానా, దయచేసి అందరు కొట్టండి. మీ భార్యనే నిజంగా చెప్పు, ఇంకోసారి అట్లా పోవద్దు మళ్ళా. నేను ఏమంటున్నా, ఫోన్ వచ్చింది, మీ భార్యను కూడా వదిలేసిపోవద్దు రోడ్ల మీద. నేనే ఫోన్ డోర్ ది, ఓకేనా? రైట్ మళ్ళా నమ్మగా నువ్వు చెప్పినావు. హలో హలో ఓకేనా? ఓకే బాయ్ మళ్ళా. అన్నా ఓ అమ్మా ఇట్లా అమ్మా, ఒక్క నిమిషం ఇట్లా అమ్మా.
పిల్లు మీ భార్యను పిల్లు. కొంచెం పక్కకి దించి సార్ రోడ్డు మీద. భయపట్టించుడు కాదే, ఇప్పుడు నిజంగానే నిజంగానే ఏంటంటే ఈయన ఎవరమ్మా మీ ఆయననా? ఈయన ఇట్లా వచ్చేపేటలను లిఫ్ట్ అడిగితే ఎట్లా చెప్పు? లిఫ్ట్ కాదు నేను రమ్మంటేనే నేను దొంగనుంటా. ఇప్పుడు నేను దొంగనున్నా అనుకో, నీకు నిజం చెప్పాలని ఏముంది కదా? కెమెరా ఉంది తీసినాం ఇక్కడ ఉంది ఆ చెప్పాలి. ఏం లేదు, అట్లా రోడ్ల పైన వదిలేయద్దు నువ్వు కూడా. అదే మీద ఒక్కతే ఎట్లా వస్తుంది అక్కడి నుంచి నడుచుకుంటా, అట్లా రావద్దు కదా. మేము ఏంటంటే తెలియని వెహికల్స్ ఎక్కువద్దని వీడియో చేస్తున్నాం అమ్మ, ఏం లేదు ఓకేనా? అట్లా ఎక్కువద్దు ఓకేనా కాక? ఏంటంటే కొట్టి పైసలు గుంజుకుంటారు, ఫోన్ గుంజుకుంటారు, అట్లా చెప్పలేము కదా. అందుకోసం అనే కొంచెం భయపట్టించినాం అంతే, ఏం లేదు ఓకేనా? రైట్ బాయ్, మెల్లగా ఓకే బాయ్ రైట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్.